వర్లు కోసి వడ్లు కుప్ప చేసి మార్కెట్లకు తీసుకపోతేనే కొనే దిక్కు లేదు. సర్కారు బోనస్ వస్తుందని దళార్లకు అమ్ముకోకుండా అయితే వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఎట్లనో తిప్పల పడి తడిసిన వడ్లను ఎండబోసి కాంట పెడదామంటే హమాలి ఉంటలేదు. హమాలి ఉంటే బస్తాలు ఉంటలేవు. ఎప్పుడో ఓసారి సర్కారు సంచులు సప్లై చేస్తే ఇగో గిట్లున్నది మార్కెట్ల పరిస్థితి. చూసిండ్రా ఎట్లా కొట్టుకుంటున్నారో. బలం ఉన్నోందే బార్దాన్, తెలుగు ఉన్నోందే సంచుల కట్ట అన్నట్టు ఎగవాడి సంచులు సంపాదించుకుంటున్నారు. మరి ఏం చేస్తారు పాపం, రాక రాక వచ్చిన సంచులాయే. అందుకే దొరికితే అందుకొని అవతల పడుతున్నారు. ఒడ్లను సంచులలో నింపుకుంటే చాలు, కాంట గురించి తర్వాత ఆలోచన చేయొచ్చు అన్నట్టు చేసిండ్రు రైతన్నలు. గోనె సంచుల లారీ వచ్చుడే ఆలస్యం, టాకా టాకా ఎక్కి బయటేసుకున్నారు. నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండలం రేవోజీపేటలో జరిగింది ఈ గోనె సంచుల గొడవ. డ్యూటీలు చేసే ఆఫీసర్లు లేకపోవుడు, ఉన్న రైతులను లైన్లలో నిలబెట్టకపోవుడు, ఇన్ని రోజులు రైతన్నలను పడిగాపులు కాసేటట్టు చేసుడుతోని గిట్లయింది అంటున్నారు. బ్యాగులు లేక బాధలు పడుతున్న రైతన్న దిక్కు చూసినోడే లేడట శాన దిక్కులా. మార్కెట్లల్లా అరొక్క బాధలు ఎల్లదీస్తున్నారట అన్నదాతలు. ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల కలిస్తే మాకేంది అన్నట్టు ఆఫీసర్లు ఉండే వరకు ఇటు సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నది, ఇంకో దిక్కు రైతులు బాధపడుతున్నారు. కాబట్టి కళ్ళాల కాడ సరిగ్గా డ్యూటీలు చేయని ఆఫీసర్లను గట్టిగా అరుచుకోవాలని అంటుర్రు వ్యవసాయదారులు. ఒక ఇంట్లో 1,00,000 సమస్యలు ఉంటాయి. అన్నదమ్ములు దన్నుకుంటారు, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు అలుగుతారు. బుడ్డ లొల్లిల నుంచి భూమి పంచాల దాకా ఎన్నో కీసులాటలు ఉంటాయి. అట్లున్నాయి కదా అని వేరే ఎవడన్నా ఇంటి జోలికి పోతే అన్నదమ్ములు ఒక్కటైతారు. మాకు 1,00,000 ఉంటాయి, కానీ బయటోడు కొట్ట చూస్తే మాత్రం బడిసె పూజ తప్పదు అన్నట్టుంటారు. ఆగో అట్లనే ఉండాలన్నట్టు. ఇప్పుడు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి, అది దేశ ఐక్యత అంటే, అది ఒక్క మాట మీద నిలబడుడంటే. ఎన్నికలు వచ్చినప్పుడు 1,00,000 రాజకీయాలు ఉంటాయి కావచ్చు, కానీ మా దేశం జోలికొచ్చి మా ప్రజల పానాలు తీస్తే ఊకోమ్రా ఉల్ఫా ఉగ్రవాదులారా అన్నట్టు తెలంగాణ నుంచి దేశ సైన్యానికి సపోర్ట్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి సపోర్ట్ చేసినట్టు ఒక ర్యాలీ తీసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పీకల దాకా కోపం ఉన్నా, రాజకీయ కుట్రలు ఎత్తులు జిత్తులున్నా, దేశానికి ఆపదొస్తే అందరూ ఒక్కటి కావాలి అన్నట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. भाई बहनों, इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए మరంతే మన దేశమంతా ఒక్కటై గర్జిస్తే పక్కకున్న పాకిస్తాన్లా దేహాలు కుప్పలు పడతాయి, దేనికి పనికిరాని దేశం అయిపోతుంది. అసొంటోడు మన దేశం మీదకి వస్తే ఊకోవద్దు. ప్రతి ఒక్కరూ గుండెల నిండా దేశభక్తి నింపుకొని మన సైన్యానికి అండగుండాలి. శత్రువులను చీల్చి చెండాడేటంత ధైర్యాన్ని, కొండంత బలాన్ని మన వీర జవాన్లకు ఇవ్వాలి. అందుకోసం తెలంగాణ ప్రజలు దేశానికి అండగుండాలి. అంతేకాదు పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదులకు గుండెలల్లా దడ ఉట్టేటట్టు హెచ్చరించినట్టు చేసిండు. दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं. जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा, वीर जवानों के साथ चलने के लिए, मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले हैं. इसीलिए आज यहाँ से भारत जवानों को हम लोग जिंदाबाद करना है. भारत जवान, भारत जवान.
వందే. ఇగో గిట్ల దేశ రక్షణ కోసం అందరం ఒక్కటే అని ప్రపంచానికి తెలిసేటట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో తొక్కిపెట్టేతానికి దేశానికి అట్లనే బార్డర్ల పోరాటం చేస్తున్న సైన్యానికి మద్దతు తెలిపిండు. ఆపరేషన్ సింధూర్కు తెలంగాణ సంపూర్ణ మద్దతు ఇయ్యాల్సిందేనని తెలంగాణ పబ్లిక్ కు సందేశం ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి.